బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ భేటీలోని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తుందన్నారు ముఖ్యమంత్రి. ఇటు ఎమ్మెల్యేలను మంత్రులు గైడ్ చేయాలంటూ కూడా సూచించారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల తీరు వల్ల వచ్చిన మంచి పేరు కాస్త దెబ్బతింటోందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. కొందరు ఎమ్మెల్యేల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఘటనలకు సంబంధించి ఆ క్వశ్చన్ని ఆ అంశాలని తెర మీదకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మంత్రుల భేటీలో ఈ అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలని డైరెక్ట్ చేయాలి, వాళ్ళకి సంబంధించి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, వాళ్ళని డైరెక్ట్ చేయాలంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ భేటీలోని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇంతకీ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఏ ఘటనలకు సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ విషయంలో ఏం చేయబోతున్నారు? మంత్రులకు సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు? మంత్రులకు ఎటువంటి సూచనలు ఇచ్చారు? ఒకవేళ మంత్రుల మాట కనుక వినకపోతే నేరుగా ఆయన రంగంలోకి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఏం చేయబోతున్నారు? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ కృష్ణమోహన్, ఈరోజు కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎవరైనా పేర్లను ప్రస్తావించారా, లేకపోతే కేవలం ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఘటనను ప్రస్తావించారా? ఎస్ సత్యన, మొత్తం మీద అయితే క్యాబినెట్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచార మంత్రివర్గ ఎమ్మెల్యేలతో కొన్ని సీరియస్గా అంశాలు అయితే మాట్లాడు. దాదాపుగా ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, బేసిక్గా ఎమ్మెల్యేలు కొంతమందే కాదు, చాలా వరకు ఎమ్మెల్యేల మీద వస్తున్న కంప్లైంట్లు, నియోజకవర్గాల్లో వస్తున్న కంప్లైంట్స్ని ఉదాహరించారు. అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఇటీవల కాలంలో నిన్న ఈరోజు వ్యవహరించిన వారు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వ్యవహరించిన తీరు పట్ల ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రధానంగా ఆయన మంత్రులందరికీ కూడా చెప్తున్నారు. మంత్రులు సంబంధించిన వ్యవహారంలో కూడా మీరు పూర్తిగా గైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. జిల్లాలలో మీకు ఒక బాధ్యత ఒప్పుచెప్పాను మంత్రిగా. ఆ ఎమ్మెల్యేలు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మాత్రం ఆ బాధ్యత మీరు తీసుకొని వాళ్ళకి గైడ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కథనాలు రావడం, పేపర్ నిండా పేపర్ తెరిస్తే ఇవే వార్తలు ఉండడం కూడా చాలా చెడ్డ పేరు తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మీరు ఎమ్మెల్యేలతో అయితే మాట్లాడారు. కేవలం ఇటీవల కానీ నిన్న మొన్న జరిగిన 2-3 సందర్భాలు, ఒకటి తాడిపత్రి ఇన్సిడెంట్ని ప్రస్తావన తీసుకుని వచ్చారు. రెండవది గుంటూరులో గల్లా మాధవి ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళ తీసుకుని వచ్చారు. చిలకలూరుపేటకు సంబంధించి పుల్లారావు సతీమణి వ్యవహరించిన తీరు కావచ్చు, పోలీసు అధికారులందరూ అక్కడికి వెళ్ళి ఆమె బర్త్డే పార్టీని చేయడం. సో ఇటువంటి వ్యవహారాలన్నింటిని కూడా ఆయన ఉదాహరిస్తూ అట్ ద సేమ్ టైం ఇదే వ్యవహారంలో ఎమ్మెల్యేలు చాలా వరకు కొంత కంప్లైంట్స్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ వ్యవహారం మీద ఎవరు మీరు మంత్రులుగా కొంత కోఆర్డినేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. జిల్లాల్లో ఏం జరుగుతుంది, మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఏంటి, వీటన్నిటి మీద కూడా కొంత ఫోకస్ పెట్టండి, కొంత సమయం పెట్టండి. అటు వాళ్ళని గైడ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడే ఈ వ్యవహారాలని కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం అయితే చేయగలరు. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయనేది చంద్రబాబు క్లియర్గా క్యాబినెట్ అనంతరం ఆయన ఎమ్మెల్యేలతో మంత్రులతో చాలా క్లియర్గా వ్యవహారం మీద ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సరే, ఎమ్మెల్యేల సంగతి పెడితే మంత్రులకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొన్ని లీకులు బయటికి వెళ్తున్నాయి. మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కొంత గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంత ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కొంతని మీరు సెట్ చేయాల్సిన ప్రయత్నం కూడా ఉంది అని చెప్తున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో మంత్రులు కూడా కొంతమంది ప్రభుత్వ ప్రక్షాళన శాఖల్లో ప్రక్షాళన చేయాలని కోరినప్పుడు కూడా ఆయన అందరినీ ఒకసారిగా ప్రక్షాళన చేయాలంటే అది వీలయ్యే పరిస్థితి కాదు. ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ మనకి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారో వాళ్ళని వరకు చేసుకుంటూ పోతే సరిపోతుంది. ప్రతి ఒక్కరిని మార్చాలంటే అది అయ్యే పని కూడా కాదు కదా. మీరు అవసరం ఇచ్చాను కదా అని చెప్పి మీరు కూడా మీ సొంత ప్రయోజనాలకి వ్యవహరించే తీరు ఉంటుంది. మీరు జాగ్రత్తగా వహించాలి, చాలా లౌక్యంగా ఉండండి. మీరు అవకాశం వచ్చింది కదా అని ఈ బేస్ తీసుకుని అందరినీ అధికారులను కూడా మీరు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలను కూడా కొంతమంది చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారంలో కొంత మీరు గైడ్లైన్స్ చేయాల్సిన
పరిస్థితి అయితే ఉంది అని ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఇతర స్థానిక ఎమ్మెల్యేలకు సంబంధించి సంబంధించిన వ్యవహారాలకు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కొంత గైడ్ లైన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు గైడ్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అటువంటి వ్యవహారంలో ఎక్కడ రాజీ పడొద్దు. ఒక జిల్లాకి మంత్రిగా ఒక వ్యక్తిని బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని చూసుకోవాల్సిన పరిస్థితి, చేయాల్సిన పరిస్థితి కూడా మీ మీదే ఉంటుంది. ఆ దిశగా ముందుకు వెళ్ళకపోతే మాత్రం ఇబ్బందులు అవుతాయి. పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. పేపర్ నిండా ఈ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీదనే వ్యవహారం కనబడుతుంది. కాబట్టి మంత్రులు మీరు సీరియస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న శైలి మీద కూడా మీరు ఖచ్చితంగా వ్యవహారంతో ఒక వ్యవహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంత్రులకి కొంత క్లాస్ ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్ రైట్, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఘటనలకు సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, లేకపోతే గల్లా మాధవికి సంబంధించి కావచ్చు, వీళ్ళతో పాటు మరికొంతమంది గతంలో కూడా మాజీ ఇన్ఫాక్ట్ మంత్రులకు సంబంధించి కుటుంబీకుల వ్యవహార శైలి కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ సన్నిహితులకు సంబంధించి వీళ్ళ వ్యవహారం కాస్త పార్టీకి తలనొప్పిగా మారుతోంది. అధికారం వచ్చిందని చెప్పి మనం దాన్ని ఇబ్బంది పెట్టకూడదు, అధికారంలో ఉన్నామని చెప్పి ఇప్పుడు కనుక ఇబ్బందికర వాతావరణం చేస్తే ప్రజలు ఒప్పుకోరు, వీటిని గుర్తుపెట్టుకోవాలంటూ చెప్పిన నేపథ్యంలోని ఈరోజు కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో మాట్లాడారు. మరీ ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేల తీరు మీద ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేల తీరు కాస్త ఇబ్బందికరంగా ఉంది అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తుందని కూడా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకంటే మంత్రులు కూడా చాలామంది కొత్త వాళ్లకు సంబంధించి ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సో అక్కడ కంట్రోల్లోకి వస్తుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు రైస్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ అక్కడ ఎటువంటి సినారియో ఉండబోతుంది అనేది అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కృష్ణమోహన్, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా మంత్రులకు అప్పగించిన నేపథ్యంలో దాంట్లో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి సీనియర్స్ కూడా అక్కడ ఉన్నారు. సో ఒకసారి వినొచ్చు, వినకపోవచ్చు. ఒకవేళ కనుక మంత్రుల వల్ల కాకపోతే నేరుగా ఆయన రంగంలోకి దిగుతారా, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నారా ఆయన? ఎస్ సార్, డెఫినెట్గా ఇది డెఫినెట్గా రేజ్ అయ్యే క్వశ్చనే. కారణం ఏంటంటే చాలా వరకు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే పోటీగా ఎన్నికైన వాళ్ళలో చాలామంది మంత్రులు కూడా అయ్యారు. అటువంటి మంత్రులు ఇప్పుడు మంత్రుల హోదాలో ఉన్నప్పుడు అదే ప్రాంతంలో సీనియర్లుగా 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సీనియర్లు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. సో అటువంటప్పుడు ఈ మంత్రులు చెప్పే మాట ఆ ఎమ్మెల్యేలు వినే పరిస్థితి ఉంటుందా? ఆ నియోజకవర్గాల్లో వీళ్ళు వేలు పెట్టే పరిస్థితి ఉంటుందా? అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ని ప్రతిదీ మేము గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మానిటరింగ్ జరుగుతోంది. ఆ మానిటరింగ్ జరుగుతున్న వ్యవహారంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కేవలం ఎమ్మెల్యేల గురించే కాదు, కొంతమంది మంత్రుల వ్యవహార శైలి కూడా కొన్ని ఇష్యూస్ని బయటకు వస్తున్నాయి. కొంత మంత్రులకు సంబంధించి వ్యవహారంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. కాబట్టి మీరు కేవలం ఎమ్మెల్యేలు మంత్రులనే కాదు, పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారంలో మాత్రం చాలా కీన్ అబ్జర్వేషన్ అయితే చేస్తున్నాం. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మాత్రం డెఫినెట్గా వ్యవహారంలో నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో ఉంటుంది. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ పాత ముఖ్యమంత్రిని చూడాలనుకుంటుంటే మాత్రం తర్వాత చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒకటి ఇసుక అక్రమ జోలికి పోవద్దని చెప్పాను. కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఆ వ్యవహారంలో ఇసుక సంబంధించిన వ్యవహారంలో వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. తర్వాత కొంతమంది లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాము. కానీ కొంతమంది దాన్ని శృతి మించి ప్రయోగిస్తున్నారు. దాన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కొంతమంది ఎమ్మెల్యేలు నడుచుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కాకుండా, మంత్రులు కాకుండా ప్రోటోకాల్కి సంబంధం లేని కుటుంబ సభ్యుల చుట్టూ కూడా పోలీస్ యంత్రాంగాన్ని తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం వాళ్ళ ఇంటి ముందు నిలబడి వాళ్ళకి సెల్యూట్లు చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అటువంటి వ్యవహారాల శైలి కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఇటువంటి వ్యవహారంలో మాత్రం
కొందరు ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు రాజకీయాలకు, వ్యాపార సంబంధాలకు సంబంధించి కూడా కొంత వ్యవహారాలు అయితే నడుపుతున్నారు. నన్ను చూసాం నిన్న మొన్న 2-3 ఇన్సిడెంట్లు వరుసగా కూడా పేపర్ నిండా కథనాలు, టీవీలు వీటన్నిటి కూడా వీటి కథనాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వచ్చే ప్రయత్నం వహిస్తే మాత్రం సహించేది లేదు అని సచిన్ చాలా గట్టిగా ముఖ్యమంత్రి అయితే చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం మీడియాతో కూడా మీరు ఎక్కువగా మాట్లాడొద్దు, ఎక్కువగా లీకులు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు అని కూడా ఆయన చెప్పారు. కారణం ఏంటంటే ఎక్కువగా మీరు మాట్లాడుతున్నప్పుడు వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కొంత లీకులకు సంబంధించి కూడా కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా లీకులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఓటాన్ అకౌంట్ సంబంధించి కావచ్చు, ఇతర కొన్ని కీలకమైన వైట్ పేపర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగానే పేపర్లకి వెళ్ళిపోయింది, కొంత సమాచారం లీక్ అయింది అనేది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. సో కొంతమంది గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మనుషులు ఇంకా కొన్ని శాఖల్లో పనిచేస్తడం వల్ల కూడా దానికి కొంత ఇబ్బంది జరిగే ప్రయత్నం అయితే ఉంది. సో ఇదే ఆసరాగా కొంతమంది మంత్రులు ప్రభుత్వంలో ఉన్న చాలా శాఖల్లో ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు ఆయన ఆహారాన్ని కూడా పూర్తిగా ఖండించారు. ఎంతవరకు అవసరమో అంతవరకు మూగాండి, కానీ మీరు దీన్ని అడ్డుగా తీసుకొని మీకు నచ్చిన వాళ్ళని తిరిగి దీంట్లోకి తీసుకొని మీకు నచ్చిన వాళ్ళని బయటికి తీసే ప్రయత్నాలు కొందరు చేస్తారు. అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు, అట్లాంటి అవకాశాలు ఇవ్వనియద్దు అని కూడా ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది సచిన్. కానీ ఈరోజు క్యాబినెట్కి సంబంధించి అంశాలు 14 అంశాలకు సంబంధించిన తర్వాత దాదాపు 1 గంట సమయం మాత్రం పూర్తిగా ఇదే వ్యవహారం మీద, కంప్లీట్గా మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారం మీద, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం చంద్రబాబు మంత్రులతో మాట్లాడిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సచిన్. రైట్ కృష్ణమోహన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ భేటీలోని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎమ్మెల్యేలను మంత్రులు గైడ్ చేయాలన్నారు ఆయన. దీంతో పాటు 2-3 ఎమ్మెల్యేల తీరు వల్ల వచ్చిన మంచి పేరు దెబ్బతింటోందంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.